మా మారెప్పన్న వీళ్ళందరూ నన్ను అడిగిండే వాళ్ళే కాదు కదా, ఎందుకన్నా నా ప్రజా సంఘాలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అరిచేవాళ్ళు కాదు కదా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగానే మాకు సహకరించారు. రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. రాయలసీమ ప్రజలకున్న హక్కులను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఎన్ని కార్యక్రమాలు చేసినా స్పందించని నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మూలన అడవిలో ఎండిపోయిన నదిలో ఒక కార్యక్రమం చేయడానికి మే 31, 2016 మేము పోవడం జరిగింది. ఆ కార్యక్రమం అత్యంత శాంతియుతంగా 30,000 మంది పోయిన తర్వాత చేసిన కార్యక్రమంలో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఎలాంటి కేసు లేదని చెప్పి 8:30కు వదిలిపెట్టారు. 1.5 సంవత్సరాల తర్వాత ఎవరో మీ కేసును గురించి మీ పేరు పిలుస్తున్నారన్న నేపథ్యం ఒకటి వినిపించింది, కానీ పోలీసుల నుండి ఎలాంటి తాకీదులు కానీ నోటీసులు కానీ నేపథ్యం ఒకటి ఉన్న సందర్భంలో ఒక 3 సంవత్సరాల కిందట పంచాయతీ ఎలక్షన్స్ ముందు మీ దగ్గర NBW ఉంది, మీరు వచ్చి అరెస్ట్ రీకాల్ చేసుకోవాలని చెప్పి ఒక సందేశం ఇచ్చిన సందర్భంలో మేము వాళ్ళకి ఒకటి చెప్పాం. అయ్యా, ఈ 3 ఏళ్ల కాలంలో 2016 నుండి 19 వరకు మీరు చెప్పే కాలంలో మా హక్కుల గురించి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మేము కార్యక్రమాలు చేసినా ఏ పాలకుడు కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని మాట్లాడడం లేదు. మా బాధలేంటి, మా ఆశలేంటి, ఆకాంక్షలేంటి మాట్లాడే నేపథ్యం ఒకటి ఉంది. అదేవిధంగానే మేము అత్యంత శాంతియుతంగా ఈ రోజు వరకు కార్యక్రమాలు చేశాం. గాంధీ వాదంతో చేసుకున్న సందర్భంలో మా మీద కేసులు పెట్టడం, కేసులు లేవని చెప్పి పెట్టడం తప్పు. ఇది అధికారులే రోడ్లను తవ్వి మా నీళ్ళను కూడా పారబోసిన వాళ్ళు, ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు ఉండాలి, కానీ మా మీద ఉన్నాయి కాబట్టి బేసరిదిగా మా కేసులన్న వెత్తేయండి లేదా మమ్మల్ని అరెస్ట్ అనేది చేసుకోండి సందర్భంలో 3 ఏళ్లు ఎనికిపోయింది పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం అంతా కూడా. సడన్ గా ఈ రోజు వచ్చి నన్ను అరెస్ట్ చేసుకొని తీసుకుపోయిన నేపథ్యంలో మీరు ఈ రోజు ఎవరో చెప్తున్నారు, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఈ రోజు మీరు రీకాల్ చేసుకునే అవకాశం ఉంది కదా, రీకాల్ చేసుకోకుండా ఎందుకు చేశారంటే చట్టం 2 అవకాశాలు ఇచ్చింది. రీకాల్ చేసుకునే అవకాశం ఉంది, రీకాల్ చేసుకోకపోతే చట్టానికి లొంగి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను చట్ట ప్రకారమే కార్యక్రమాలు నిర్వర్తించాను. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న పాలకులు ఈ రోజు మేము ఏవైతే మా హక్కుల గురించి అడుగుతున్నామో ఈ హక్కులు నెరవేర్చకపోగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4వ తారీఖు తీసుకొచ్చిన చీకటి జీవో, దాని నోటిఫికేషన్ 6వ తారీఖు ఇచ్చి మా హక్కులన్నీ కాల రాస్తూ తెలంగాణకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో అది మా హక్కులకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. మరి శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు ఇప్పుడే అడిగారు, మీరు మా హక్కుల ప్రకారం మీరుకున్న చట్ట ప్రకారం ఎందుకు లొంగిపోలేదనంటే, చట్ట ప్రకారం మాకున్న నీటిని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసేదానికి బ్రిజేష్ కుమార్ కమిటీకి ఇస్తే మీరెందుకు స్పందించలేదని చెప్పి ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి అతీతంగా లేని సంస్థ తరఫున ఈ రోజు రైతు సంస్థ నుండి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరే ఎండార్స్ చేశారు, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని అని మాట్లాడిన సందర్భంలో మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను అరెస్ట్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి ఏమంటే ఈ చీకటి చట్టం గురించి చెప్పిన వెంటనే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతానని చెప్పారు. అదేవిధంగా మాండ్ర శివానంద రెడ్డి గారు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు, మారెప్ప గారు, సిపిఐ నారాయణ గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది మాట్లాడి ఈ విషయాలన్నీ పాలకుల దృష్టికి తీసుకుపోతాం, మీ మేనిఫెస్టోలో రాయలసీమ అంశాలు పెట్టారన్న ఒక మాట ఇచ్చిన సందర్భంలో ఈ రోజు చట్ట ప్రకారం నేను లొంగిపోవడం వల్లనే వీళ్ళందరూ మాట్లాడి ఈ అవకాశాలు ఇచ్చినందువల్ల నేను ప్రజల విశ్వాసంతో నా వెనకాల నడుస్తున్న వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలను తీర్చే దిశగా ప్రతిపక్షాలు కూడా వైసీపీ ప్రభుత్వం నేను అంటే ఇక్కడ పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రభుత్వాల గురించి మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏ చర్య తీసుకున్నా నెక్స్ట్ ప్రభుత్వానికి వస్తుంది అది ఆ చట్టాల ప్రకారం. 2016 చట్టం ప్రకారం మేము తప్పు చేశామని వాళ్ళు శిక్ష పెట్టారు. అయితే మేము ఆ ఉద్యమం చేసినప్పుడు ఏ శిక్ష లేదని చెప్పి మంచి భోజనం పెట్టి నన్ను ఒకరిని అరెస్ట్ చేసుకుపోయి 8:30కు వదిలేసి ఎక్కడైనా సంతకాలు చేయాలంటే సంతకాలు కూడా అవసరం లేదు, మీ మీద ఎలాంటి కేసు లేదని చెప్పి వదిలిపెట్టిన ఆయన ఆ రోజు మమ్మల్ని. అయితే ఇబ్బంది అయితే చాలా ఇబ్బందులు పెట్టారు, రోడ్లు తవ్వారు, ఇవన్నీ జరిగిన సందర్భంలో 1.5 సంవత్సరం తర్వాత మీలాంటి మిత్రుడు ఫోన్ చేసి కోర్టులో ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారంటే షోకాస్ నోటీస్ వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాం. మాకు అది రాలేదు. 2020లో ఎలక్షన్స్ ముందు మాకు ఇన్ఫార్మ్ చేశారు మీ మీద NBW ఉందని. అయితే మేము కూడా చట్ట ప్రకారం NBW ఉంటే రీకాల్ అన్న చేసుకోవాలి లేదా సరెండర్ అన్న కావాలి.
మేము ఈ ఇంతకాలం ఉద్యమం చేస్తున్న సందర్భంలో ప్రజలు అత్యంత విశ్వాసంతో మా దగ్గరికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో పాలకులు మమ్మల్ని పిలిచి వినని సందర్భంలో మా ఆశలు ఆకాంక్షలు ఏంటని తెలుసుకొని సందర్భము ఒకటి ఉన్న సందర్భంలోనే మేము వాళ్ళకి చెప్పాం, అయ్యా మీరు మమ్మల్ని బేషరతుగా మీరు తప్పులు చేశారు, బేషరతుగా కేసులన్నా విరమించండి లేదా మమ్మల్ని అరెస్ట్ అయినా చేసుకోండి అంటే 3 సంవత్సరాలు సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది, తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులే ఆ చట్టం ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు. చట్టాన్ని కూడా వాళ్ళు ఏం వ్యతిరేకించలేదు, చట్టం ప్రకారం మేము కూడా చట్టం ప్రకారం లొంగిపోయాం. ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు ఈ రోజు అక్టోబర్ 4వ తారీఖున 6వ తారీఖున జరిగిన కేబినెట్ నిర్ణయం కానీ నోటిఫికేషన్లో మాకు పార్లమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం బచావత్ అవార్డు ఏర్పడింది, దాంట్లో హక్కులు వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హక్కులు వచ్చాయి. ఆ హక్కులను కాలదన్నే హక్కు ఎవరికీ లేదు. నేను ఏ విధంగా అయితే ఈరోజు అరెస్ట్ అయ్యానో చట్ట ప్రకారం అదే విధంగానే ఆ హక్కులు కాలదన్నే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. అలాంటి హక్కులను కాలదంటూ వాళ్లకు తెలంగాణకి ఇవ్వడానికి ఇచ్చిన సందర్భంలో ఆ ప్రభుత్వం పనిచేయని నేపథ్యంలో ఈ హక్కుల గురించి అంటే ఇది కుట్ర, తెలుగుదేశం పార్టీ కుట్ర అని మాట్లాడుతున్న వాళ్ళు అదే సందర్భంలోనే నేను చట్ట ప్రకారం చేయవలసిన నిర్ణయాలను ప్రభుత్వం చేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా కేసీ కెనాల్ రైతులు, ఆయకట్టు రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆయన ప్రాంతంలో కొంతమంది ఎస్ఆర్బిసి కింద ఉన్న ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వీళ్ళ హక్కులను కాపాడడానికి కూడా మాట్లాడని వాడు, అంటే చట్ట ప్రకారం జరుగుతున్న నష్టాన్ని మాట్లాడిన వాడు, చట్ట ప్రకారం నేను లొంగిపోయిన దాంట్లో దాన్ని తెలుగుదేశం కుట్ర అని చెప్పడంలో అర్థం లేదు. అయితే మా అప్పీల్ ఒకటి, ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలు అని చెప్పి ఆయనే ఎండార్స్ చేశాడు. అంటే ఆయనలో పరివర్తన వచ్చింది. 3 సంవత్సరాల కిందట ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆర్ఆర్ఎస్కి అడ్డుపడినారన్న దాంట్లో పరివర్తన వచ్చి ఈ రోజు తెలుసుకొని అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని సంస్థ అని తెలుసుకున్న సందర్భంలో అయిపోయింది కాబట్టి మిగిలిన 50 ఎకరాలను ఆర్ఆర్ఎస్ ను సురక్షితంగా పెట్టే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆయనకు చేస్తూ చట్టాన్ని గౌరవించమని చెప్తూ ఇది రాజకీయ అంశంగా ఏ రాజకీయ పార్టీ తీసుకోవద్దు, మా బతుకుదెరువు సమస్యగా తీసుకొని మా ఆశల ఆకాంక్షలను తీర్చడానికి మీరు మీ మేనిఫెస్టోలో పెడుతూ ముందుకు పోతే మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు, మీ పార్టీ బాగుంటుంది, ఈ ప్రాంతం బాగుంటుంది, ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టామా? మేము అడవిలోకి పోయి 46 డిగ్రీ టెంపరేచర్లో ఎండలో 25 సంవత్సరాల వృద్ధుడు డిఎస్పీ దగ్గర మోకాల దగ్గర నిలబడి అమ్మ తాగడానికి నీళ్ళకి వచ్చామన్నాం. మేము కట్టెలు తీసుకోలేదు కదా, మార్నాయుధాలతో తీసుకుపోయారని చెప్పి కేసు పెట్టిన సందర్భంలో అది జరిగింది. ఆ కేసును విత్డ్రా చేయొచ్చు. ఆ ప్రభుత్వం తప్పు చేసిందయ్యా, వీళ్ళ దగ్గర మార్నాయుధాలు లేవు, వీళ్ళ దగ్గర మంచోళ్ళు, వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పి వాళ్ళని నిర్ణయం తీసుకొని బేసరిగా 2022లో కూడా భారీ ఎత్తున సిద్ధేశ్వర దగ్గర జరిగింది. అంతకంటే 2016 కంటే 2022లో భారీగా జరిగింది. అప్పుడు ఎటువంటి కేసులు పెట్టలేదు కదా. ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో 2022 గురించి మీరు గ్రామాలకు పోతే అక్కడికి రావాల్సిన దానికంటే కూడా 3 అంతల జనాన్ని భయపెట్టి ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఆపింది ఈ ప్రభుత్వం. మీకు తెలుసా ఆ విషయం? తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని ఎవరైతే మేము అక్కడ అవగాహన కార్యక్రమాలు చేశారో, ఎవరైతే నిర్వహించారో వాళ్ళకి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని మీరు పోగొడుతున్నారు. 2022లో కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అక్కడికి పోకూడదని చెప్పి. అది కాదు, ముందు రోజు కలెక్టర్ గారు స్టేట్మెంట్ బ్లాక్ అండ్ వైట్ మీ పేపర్లంతా వచ్చింది. మీరు ఎట్లా స్వేచ్ఛగా పంపించారు? అక్కడికి పోతుంటే వాళ్ళు కూడా ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చామని చెప్పిన తర్వాత కూడా పాములపాటు దగ్గర పోలీసులు నిర్బంధం చేశారు. స్వేచ్ఛగా ఏం పంపలేదే. అంటే మా జనాభా ఎక్కువ కనపడకూడదని చెప్పి దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ చిన్నగా కనపడడానికి ప్రయత్నం చేస్తే ఇది శక్తి ఆగదన్న, ఇది శక్తి ఆగదు, బయటికి వస్తూనే ఉంటుంది. మీరు దాన్ని ఆర్పాలని చూసుకుంటే ఆగేది కాదు. ఇది ఎట్లా ఆగుతుందంటే మీరు ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్, అలగనూరు రిజర్వాయర్ 25 లక్షలు ఖర్చు పెట్టలేక 5 సంవత్సరాల వరకు రిపేర్ చేయకుండా ఉంటే వేలాది కోట్ల రూపాయల రైతులకు నష్టం జరిగితే మీరేం చేస్తున్నారు రాయలసీమకు? ఇది రాజకీయ కక్షణ? తెలుగుదేశం వాళ్ళు కట్టొద్దన్నారా, లేదా ఇంకో పార్టీ వాళ్ళు కట్టొద్దన్నారా? కనుక రాజకీయ అంశాలు మనకు చర్చకు అవసరం లేదు. మా ఆశలు ఆకాంక్షలు నెరవేర్చండి. మీరు రాజకీయంగా ఏం కొట్టుకుంటారో కొట్టుకోండి, కానీ మేమైతే రాజకీయాలకు అతీతంగా మా బతుకు తెరువు సమస్యగా మా మద్దతు కూడగట్టుకోండి. మా ప్రజలు, నా దగ్గర ఉన్న వాళ్ళంతా అన్ని రకాల పార్టీ వాళ్ళు ఉన్నారు, మీరు ఏ పార్టీకైనా చేసుకోండి అని చెప్పాను. నేను ఏ ఎలక్షన్లో ఎవరికి చేయలేదు. మరి రాజకీయమైన లేనిలో ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు రాయలసీమలో జరుగుతున్నది. ఏ రాజకీయాలకు అతీతంగా చేస్తున్న నేపథ్యంలో మీ యొక్క రాజకీయాలన్నీ దీంట్లోకి చొరబెట్టడానికి తీసుకొచ్చే కార్యక్రమాలు చాలా తప్పుడు సంకేతాన్ని పోతాయి. కనుక అదే చెప్తున్నాను. ఈరోజు
శిల్పాల్లో మంచి పరివర్తన వచ్చింది. 3 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారు అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడు, జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు చెప్పినవాడు అదే మాట ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నారంటే ఆర్ఆర్ఎస్ మిగిలి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది, మిగిలినైనా సరే ఈ రోజైనా గుర్తించారు. కాబట్టి ఇది ఏ పార్టీకి సంబంధం లేనిది, ప్రజల ఆశల ఆకాంక్షల కోసం నడుస్తున్న సంస్థ కాబట్టి ఇది కోరుకుంటున్నట్టుగా మిగిలిన ఆర్ఆర్ఎస్ నిలబెట్టమని చెప్పి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తున్నాం.